ఎవరు సెకండ్ వాళ్ళు ఎవరు థర్డ్ వాళ్ళు మీరు చెప్పాలా? ఓకే, రెడీ అండి? మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. ఎండలో అంతసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. క్షమించండి, మరి మాకు తెలిసినంత వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు నిర్ణయిస్తున్నాం. మేము ముగ్గురు అనుకునే నిర్ణయిస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్. ఓకే, ఫస్ట్ ప్రైజ్ goes to ఎవరా లక్కీ విన్నర్. శ్రీ వేమన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. రెడ్డి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడు పేరు చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. దేవిశ్రీ. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దేవిశ్రీ. కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్యులేషన్స్ దేవిశ్రీ. అందరూ క్లాప్ చేద్దాం అందరం. వెరీ గుడ్. దేవిశ్రీ గారికి కంగ్రాట్యులేషన్స్. గట్టిగా క్లాప్ చేద్దాం. కమ్ ఆన్ క్లాస్, అందరూ కూడా క్లాస్ కొట్టండి. వావ్, సో బ్యూటిఫుల్. సెకండ్ ప్రైజ్. yes, సెకండ్ ప్రైజ్. మీ పేరండి? లోహిత గారు. స్పెట్స్ మేడం. రత్నకుమారి గారు. సెకండ్ ప్రైజ్ గోస్ టు. యా, కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్యులేషన్స్. అందరూ అనుకున్నట్టుగానే రత్నకుమారి గారికి సెకండ్ ప్లేస్. యా, సూపర్. బ్యూటిఫుల్. కమ్ ఆన్ క్లాస్, అందరూ కూడా గట్టిగా 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 చప్పట్లు. అందరూ కూడా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. యా. ఆడు అమ్మాయి. థర్డ్ ప్రైజ్ ఇస్ ద లోహిత గారు. కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్యులేషన్స్ లోహిత గారు. కంగ్రాట్యులేషన్స్. సూపర్. కమ్ ఆన్, బిగ్ క్లాప్స్. వావ్. థ్యాంక్ యూ. మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ మొత్తానికి గిఫ్ట్లు గెలుచుకున్నారు. కంగ్రాట్యులేషన్స్. ఏమండి, వాళ్ళకి ఒక సాంగ్ ఉంది. విన్నర్. వచ్చండి.
ఆవిడ వచ్చేమనండి, అదేంటంటే వదిలేస్తారు మమ్మల్ని. బాబు రాను, బొంబాయికి రాను సాంగ్ పెట్టడమా? అంజలి డాన్స్ చేస్తారు ఇప్పుడు. అమ్మ జీవితం ఎవరైతే ఉన్నారు అలా ఉంటారు మరి. ఎవరైతే మజాక కాదు, ఆల్రెడీ బంగారుపల్లి ఎవరు డాన్స్ చేస్తారు. రాను బొంబాయికి రాను పాటకి డాన్స్ ఎవరు చేస్తారని చెప్పారు. చిన్న పాప తను వచ్చేసింది అనుకోండి, తను ఫాలో అయిపోతాం మేమందరం. ఆ చిన్న పాప పెద్ద పాప మీరే. కాదు కాదు, ఆల్రెడీ. అమ్మ ఎక్కడ బంగారు, నువ్వు వచ్చేయమ్మా. అమ్మా ఎక్కడి తల్లి? నా వచ్చేసింది ఆల్రెడీ. రెడీ రెడీ రెడీ, కమాన్. బంగారు తల్లి రా బిడ్డ. వెరీ గుడ్. నిన్ను చూసి ఫాలో అవుతుందా నాన్న? ఏమంటే ఎవరు Nine eight four eight nine one 6478 phone number 6478 9848916478 token number 919 రావాలి. నా వరకు నా చందా రెడ్లందరూ కూడా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా గడపాలి. విశాఖపట్నం రెడ్లందరూ కూడా వచ్చి కలుసుకోవాలి అని మేము చెప్పకుండానే, మేము చెప్పడం పూర్తి అవ్వకుండానే తిప్పల నాగిరెడ్డి గారు ఇదిగో నేను 50,000 రూపాయలు ఇస్తున్నా అని వెంటనే కట్ట తీసి ఇవ్వడం జరిగింది. వారికి వేమన సంక్షేమం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారి దగ్గరికి, గురుగూరు వెంకటరెడ్డి గారి దగ్గరికి, దయా రెడ్డి గారు, వీరందరూ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా టీమ్గా మోటార్ సైకిల్ మీద హెచ్డి బండి ఉండేది నాకు బాగా తెలుసు. డాక్టర్ గారికి వైద్యాన్ని పక్కన పెట్టి ఈ రెడ్డి సంఘం ఈవేళ ఇంత కళకళలాడుతూ ఈ విధంగా ఉంది అంటే దానికి ఫౌండర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గురుమూర్తి రెడ్డి గారికి చెప్పలే తప్పదు. ఈ రోజున వారు వాసంతి గారు వచ్చి నేను పట్టు చీరలు గంటకి పట్టు చీరలు నేను స్పాన్సర్ చేస్తా. అదండి గురుమూర్తి రెడ్డి గారు కడుపులో ఎవరు పుడతారు? గురుమూర్తి రెడ్డి గారు లాంటి వారే పుడతారు. అంచేత వారు నేను పట్టు చీరలు ఇస్తాను. పట్టు చీరలు అంటే మామూలు చీరలు కాదు, చూడండి పట్టు చీరలు, నిజమైన పట్టు చీరలు వారు ఇవాళ ఇస్తున్నారు. వారి భర్త గారు రామారెడ్డి గారు రండి సార్. వీరు ఇంటర్నేషనల్ అథ్లెటిక్, వీరు డాక్టరేట్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు. తర్వాత ఇండియా స్పీడ్ మ్యాన్ అనే టైటిల్ ఉంది. వారు ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ది కంట్రీ. ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ది కంట్రీ అంటే వారు 100 మీటర్లు, 200 మీటర్లు అనేక సార్లు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ సత్తి వీర రాఘవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటామండి. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ నౌ సర్. డిసిప్లిన్ పాటించి కొంచెం వెనక్కి ఉండాలి. ఒక్కొక్క మన పెద్దల్ని గౌరవంగా సత్కారం చేయాల్సిన అవకాశం ఉంది. దయచేసి మన కార్యవర్గ సభ్యులందరూ కూడా సాడి పద్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. రెడ్డి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికతో విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ రాయల వెంకటరెడ్డి గారి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు కానీ కార్యవర్గం వచ్చినప్పుడు నేను అడిగినాను, వాళ్ళు చెప్పారు గోపినాథ్ రెడ్డి గారు ఇంతకుముందు జరిగిన దానికి ఈసారి జరిగిన తేడా మీరు చూస్తారని. 100% తేడా చూస్తున్నాం సార్. మీరు ఈ కార్యవర్గం ముందు మీ యూనిఫామ్ దగ్గర నుంచి వాటి స్టార్టింగ్ నుంచి డిఫరెన్స్ చూపించారు అందరూ. ఇలానే మనం అందరము ఇంకొంచెం ఇంకా బాగా ఇంకా పెద్దగా చేసుకోవాలనే కోరికతో రాబోయే రోజుల్లో మీతో పాటు నేను ఉంటానని మరొకసారి తెలియజెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలతో, అలాగే విచ్చేసిన సోదరులు అందరికీ నా నమస్కారాలతో, హ్యాపీ న్యూ ఇయర్ పండుగ శుభాకాంక్షలతో 45 years అంటే నేను ఎంఎస్సీ చదివిన తర్వాత చదివే టైంలో జనరల్ రెడ్డి గారు మేయర్గా ఉన్నారు. ఫస్ట్ పిక్నిక్ అప్పుడు అటెండ్ అయ్యాను నేను. అంటే 45 సంవత్సరాల నుంచి కూడా మధ్యలో ఏదో 1-2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ప్రతి సంవత్సరం పిక్నిక్ జరుగుతూ ఉంది. ఇక్కడ సందర్భం కాకపోయినా రెండే విషయాలు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే మనకి అన్నీ ఎక్కువే, ఒకటి తప్పించి చెప్పండి ఎవరన్నా డయాస్ మీద కానీ కింద కానీ. మనకి అన్నీ ఉన్నాయి, ఒకటే తక్కువ. చెప్పండి. యూనిటీ, ఐక్యత. మనకి ఐక్యత అనేది ఎండమావి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. చేతంటే నేను స్టూడెంట్ అప్పటి నుంచి కూడా కమ్యూనిటీలో చాలా 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 యాక్టివ్గా ఇంటర్ నుంచి కూడా తిరిగినోడిని, గట్టిగా మిగతా కేసులతో ఫైట్ చేసినోడిని. ఫైట్ చేయమని కాదు కానీ మన ఐక్యత అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి మన 10 మంది కలిసి లేకపోతే ఏ చిన్న కార్యక్రమం కూడా సాధించుకోలేము, మన ఆస్తులను కూడా మనం బాగొట్టుకోవాలి. సో దయచేసి నా సందేశం ఏంటంటే ఖచ్చితంగా యూనిటీగా ఉండండి. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రెడ్డి పిక్నిక్ లేకపోతే రెడ్డి మీటింగ్ అనేసరికి మనందరం ఒకటే. దయచేసి మీరందరూ కూడా మాది వేరే ప్రాంతం, వీడిదేమో అక్కడి నుంచి వచ్చాడు, వీడు ఇక్కడి నుంచి వచ్చాడు, వీడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ అని అనుకోవద్దు. అన్ని పార్టీలు మనవే, అన్ని ప్రాంతాలు మనవే. దేశంలో కాదు ప్రపంచంలో రెడ్లు అందరూ కూడా ఒకటే అనే అభిప్రాయంతో అందరూ ఉండండి. ఐకమత్యమే మహాబలం. ఒక ఏళ్ళతో ఫైట్ చేసినానికి 5 వేలతో పిడికిలతో బిగించడానికి చాలా తేడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మా అనుభవంతో చెప్తున్నాం, మన ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం. అలాగని మిగతా కులాలకు మనం వ్యతిరేకం కాదు, తప్పనిసరిగా ఐక్యతగా ఉండాలని చెప్పని మరింత కార్యక్రమాలు మరి ఐక్యత ఏ రకంగా ఉందనేది ఈ వేదిక తెలియజేస్తూ ఉంది. గతంతో పోల్చుకుంటే గత 10-15 సంవత్సరాల నుంచి మళ్ళీ ఐక్యత బాగా పెరిగిందని చెప్పొచ్చు. దీనికి కారణం మన సంఘాలు కానీ మన నాయకులు కానీ చేసిన కృషి, దాని తాలూకు పట్టుదల ఈరోజు ప్రస్ఫుటంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో ఏదైతే రెడ్డి జనాభా ఉందో చాలా పెద్ద స్థాయిలో ఉంది. మన రెడ్డి జనాభా ఉన్నంత స్థాయిలో మనకు నాయకత్వం అయితే ఇక్కడ లేదనేది సుస్పష్టం. ఆ రోజున ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి నాయకుడు తిప్పల నాగిరెడ్డి గారి వరకు ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మనకు సేవలు అందించారు. రాబోయే రోజుల్లో వారి వారసత్వాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే గాజువాకలో మన దేవన్ రెడ్డి గారు ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వేదిక పొందినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులకు, అలాగే మన సంఘ సభ్యులుగా, కుల సభ్యులుగా మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చరిత్ర చెప్తుంది నాయకుడు ఎవరంటే రెడ్డినే. రాజకీయాలు అలానే ఉండొచ్చు, రాజకీయం చేస్తున్నాం కదా, ఆ పార్టీ ఈ పార్టీ అంటే
ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా కానీ ప్రజలకు సేవ చేసేది, అందరినీ కలుపుకునేది, దేనికి ఆశపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి నాయకత్వం చేసి ప్రజలకి అనుగుణంగా ఉండి ప్రజల యొక్క మన్నన పొందింది రెడ్డిని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల్లో అంతకుముందు పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు, పదవులు ఉన్నా పోయినా మన కులం కానీ, మన కుటుంబం కానీ, మన సంఘం కానీ ఎక్కడికే పోదు. మనం ఎప్పుడు కూడా మన సంఘంతో, మన కులంతో, మన కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదర సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను. చాలామంది రాజకీయాలు చేస్తున్నాం కదా, రాజకీయాల్లో కులం కోసం మాట్లాడితే తప్పు అవుతుందేమో, ఓట్లు పోతాయేమో, భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి చాలామంది ఎవరు ఏ సంఘం నుంచి ఉన్నా కూడా కానీ మాట్లాడితే భయపడతారు. భయపడేది ఏముంది? భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, అందరూ సహకారం ఉండాలి. మంచి పని చేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించుకుంటారు తప్ప ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను విశాఖపట్నం నాగరెడ్డి పీఠ మీద అయిన తర్వాత రకరకాల సంఘాలు వచ్చాయి. ఆర్య వయసులని, కలింగ వయసులని, వర్తక సంఘాలని, సెట్టుబల్జీలని, ఎన్నో రకాల సంఘాలు వచ్చాయి. ఎన్ని సంఘాలు వచ్చినా కూడా కానీ ప్రతి సంఘం నుంచి చెప్పేది ఒకటే, సంఘాలుగా అవసరం కొద్ది వస్తాం తప్ప కానీ నాయకత్వం చేసేటప్పుడు కానీ, కమిట్మెంట్ ఉన్నప్పుడు కానీ ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళతో మేము అందరూ ఎప్పుడు చెప్తూ వస్తూ ఉంటాం, మేము ఎప్పుడు గెలిపిస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ మాటను మనసుగా తీసుకొని రాజకీయాలు పక్కన పెట్టి మన కులం కోసం మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సభ్యులు కానీ, అక్క చెల్లెలు, సోదరులు అందరూ కూడా మనంతా కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకన్నా ముందు నుంచి ఫస్ట్ మొదటి మేయర్గా ఎన్ఎస్ఎల్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత మనకి సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రాజకీయంలో ఒక మంచి వన్నె తెచ్చుకొని మన కులాన్ని నిలబెట్టి మనందరికీ అండదండగా ఉండడం కూడా జరిగింది. మనంతా కూడా ఉన్నటువంటి చాలామంది కులంతో పోల్చుకుంటే 3rd, 4th ర్యాంకులో ఉన్న కుల సభ్యులుగా పోల్చుకుంటే అయినప్పటికీ మనంతా కూడా నాయకత్వం చేసి చాలామంది ముందుకు వెళ్తున్నామంటే ఇందాకలో ఒక పెద్ద వ్యక్తి ఐక్యత తక్కువ ఉంది, ఐక్యత తక్కువ ఉన్నా కూడా కానీ దమ్ము ధైర్యం ఉంది రెడ్డికి. ఖచ్చితంగా దేనికి కూడా వెనకడుగేయకుండా ముందుకెళ్తూ ఉంటారు. ఆ ఒక్క ఏదైతే మైనస్ చిన్నది ఉందని అనుకుంటున్నామో ఆ మైనస్ను కూడా తీసివేసి అదే మనకు ప్లస్ అయ్యే విధంగా మనందరం కలిసిమెలిసి ఒకరికి తోడుగా ఉంటూ మనల్ని కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, మన కులాన్ని కానీ నిలబెట్టుకునే విధంగా మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది స్పీచ్లు ఇచ్చే సభ కాదు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ యొక్క రెడ్డి కలియక వేదిక అంటే మంచి మంచి ఫ్రెండ్షిప్స్ కానీ, అదేవిధంగా ఒక ఎగ్జిబిషన్ అంత పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంత చక్కగా కన్నుల విందుగా, కన్నుల పండుగ ఇంతమంది రెడ్డి సోదరులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరం కూడా అందులో చాలామంది రెడ్డి సంఘంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్గా, ఒక మంచి సంబంధాలుగా, పెళ్లి సంబంధాలుగా ఇటువంటి రకరకాలు రావడానికి వేదికగా ఉంది. మన రెడ్డి వేమన సంక్షేమ సంఘానికి మనం అంతా కూడా ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా కానీ ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రెడ్డి సోదరులందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కావాల్సిన సన్మానాలు కాదు, నాకు కావాల్సిన సాల్వాలు వేసి మీరు పొగడతలు కాదు, మన సంఘానికి, మన విశాఖ జిల్లా, మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి మన రెడ్డికి ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి పని చేయించుకోండి, నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు రాబోయే రోజుల్లో ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ విజయాన్ని మనందరం కలిపి సాధించుకోవాలి, కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నట్టు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులతో పాటు అదేవిధంగా వేమన సంక్షేమ సభ్యులకి, కమిటీ సభ్యులకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సెలవు. కేవలం ఈ ఒక్క రోజునే కాకుండా ఇది అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ ఆలోచించి పండగ రోజునే మనం కొత్త బట్టలు దొడుక్కుని అడవాళ్ళు చేయడం కాకుండా మనకు పర్మనెంట్గా ఉండడానికి ఏం కావాలో పెద్దలందరూ ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేసి మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మొదటి ప్రయత్నిగా మన అందరికీ ఇస్తూ పరిష్కరిస్తున్న గోవిందరెడ్డి గారికి ఘన సన్మానం వేమన సంక్షేమ సంఘం నుంచి. మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,
వారు 50,000 ఇవ్వడమే కాదు, వారి కుమారుని చేత కూడా 50,000 మన బిక్రీకి ఇప్పించిన నాయకులు మనందరికీ ఆదర్శప్రాయులు తిప్పల నాగిరెడ్డి గారు. తిప్పల గురుమూర్తిరెడ్డి గారు గాజువాక మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా దానికి పూర్వం గాజువాక మున్సిపల్కి చైర్మన్గా చేశారు. వారికి కూడా సన్మానం చేసిన కోరుతున్నాం. తిప్పల దయాలరెడ్డి గారు, తిప్పల చిన్నప్పారావురెడ్డి గారు జ్ఞాపకార్థం గురుమూర్తిరెడ్డి గారు. మేమా ఇప్పుడు అన్నం మనం ఎదుందా ఏంటి అది ఎత్తుకోవడం Wow! అందరి చేతులు పైకి కనిపించాయి. Thank you so much to everyone. Thank you. Okay, ready, Nana?
ఆ రెడ్డి సాంగ్ మాత్రం వదలకండి. రెడ్డి గారి పాట మాత్రం వదలకండి. మాధురి గారు కూర్చున్న కుర్చీ కింద అదృష్టం ఉంది. సిల్వర్ కాయిన్ తీసుకో. పెద్దవాళ్ళ నుంచి పి సుదర్శని ఆ అమ్మాయి కుర్చీ కింద అదృష్టం సిల్వర్ కాయిన్. కంఫర్ట్ గా ఉంది అది అయ్యాక ఏదైనా. పెద్దవాళ్ళ నుంచి జ్యోత్స్న గారు కూర్చున్న కుర్చీ కింద అదృష్టం ఉంది. సిల్వర్ కాయిన్ వచ్చింది వారికి. బాబు హ్యాపీ బర్త్డే పెట్టినప్పుడు ఓబల్ రెడ్డి గారు తీస్తున్నారు. ఓబల్ రెడ్డి గారికి ఒకసారి ఓయేసుకోవాలి. ఎవరు లక్కీ విన్నర్? ఒకటే తీయండి సార్. థర్డ్ ప్రైజ్ ఓబల్ రెడ్డి గారు నా మీద ఎంత కోపమో. మొబైల్ నెంబర్ చెప్తాను, రింగ్ చేస్తాం. ఆ ఫోన్ పట్టాలి. Yes. అవసరం ఉందండి, చాలా ఇంపార్టెంట్. 7093742461. Final 29 ఫ్రిడ్జ్ 39 473. లేరు అనుకుంటే ఉన్నారంట. ఉన్నారా? ఉన్నారా? 10 9 8 7 6 165 liters refrigerator. ఫ్రిడ్జ్. కంగ్రాచులేషన్స్. ఇంకా ఫైనల్ ప్రైజ్ బాబు. నెక్స్ట్ మా బుజ్జి వెంకట ఎల్ఈడి టీవీ ఇంటికి పేరు లేదు. 93 కంపెనీ 9161. ఈ ప్రైజ్ లేడీకి వచ్చిందండి. ఎవరో లక్కీ విన్నర్? లేడీ వచ్చింది. 3308 939161. టీవీ ఎల్ఈడి వచ్చిందా? ఎవరు పేరు చెప్పండి. పేరు ఎవరో లక్కీ విన్నర్. ఓకే